కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూటమి మేనిఫెస్టో చూసి వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని మాజీ మంత్రి కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం 45వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రవీంద్ర సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు ఏం మాట్లాడాలో క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలైతే జీవం చచ్చిపోయి కాపీ పేస్ట్ అంటూ పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు. ఇక జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయన్నారు. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి రిలీజ్ చేసినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడారో తెలియక పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులు అయితే ఇంకా లోపల జీవ చచ్చిపోయి ఏదో మాట్లాడాలి కాబట్టి కాపీ పేస్ట్ అని పిచ్చి పిచ్చి వాగుతున్నారు. ఇవాళ పెట్టిన మేనిఫెస్టో ఇవాళ సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా, ధైర్యం, ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినటువంటి వర్గాలు, యువత, మహిళ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు అందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నటువంటి కార్యక్రమమే ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో. ఏదైతే ఇవాళ యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాను, 2,30,000 ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేస్తున్నాడు. ఒక్క పోస్ట్ కూడా ఈ ముఖ్యమంత్రి భర్తీ చేయాలి. ఇవాళ దమ్మున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ 2,000 చేసినటువంటి చరిత్ర. ఆ రోజు మరి చంద్రన్న బీమా ఇచ్చి ప్రతి పేదవాడికి, ఆ కుటుంబానికి అండగా నిలబడింది చంద్రన్న బీమా కార్యక్రమం. ఇవాళ చెప్పని అనేక కార్యక్రమాలు ఆ రోజు మేము అమలు చేసాం. మేనిఫెస్టోలు లేని కూడా ఇవాళ ఏదైతే ఈ మేనిఫెస్టో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, మహిళలకి, యువతకి, రైతుకి, ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పిస్తుంది.